ఏమంటే డబ్బులు మొత్తం ఇచ్చేసిన. ఏం లేకుండా నా ఒకటే బిడ్డ, నాకు కొడుకు, ఒక కొడుకు కొడుకు బిడ్డ, నా కొడుకు నేను జీతం ఉండి కూలి చేసి నా కొడుకు నేను సంపాదించుకుంటా. నా ఒకటే బిడ్డ అని మంచి సంతోషం పెళ్లి చేసిన. కానీ ఈ విషయం ఆయన టార్చర్ పెట్టేది మాకు చెప్పలేదు సార్. చెప్పకపోయేసరికి మా ఊరు పెద్ద మనిషి అడిగితే నేను మూడో నాడు నిద్ర నుంచి నా భార్యని టార్చర్ పెడుతున్నా, రోజు కొడుతున్నా. నేను ఆ పెళ్లి వద్దంటే మా అమ్మ నాయన కలిసి నాకు గుంజుకొచ్చి నాకు పెళ్లి చేసిరా అని ఈరోజు చెప్తుండ్రు. మాకు అప్పుడు దాకా మాకు తెలియదు, నా బిడ్డ ఇచ్చింది దాకా మాకు తెలియదు, వాళ్ళ అమ్మ నాయనకు తెలుసు అట. అయితే మా ఊరు పెద్ద మనిషి చెప్తే అమ్మాయి పేరు ఏదో ఉంది, అమ్మాయి పేరు కాదు అంజలి, అమ్మాయి పేరు అజ్మేర్ అంజలి అట. ఆయన ఒప్పుకుండు ఈరోజు. నేను అజ్మేర్ అంజలికి నేను ప్రేమించిన, నేను పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయిని చేసుకుంటా. ఆ అమ్మాయి మాట్లాడిందట ఫోన్లో, ఆమెకు చంపేస్తే నేను నీకు పెళ్లి చేసుకుంటా అని మాట్లాడిరాట. ఇవన్నీ టార్చర్లు నా బిడ్డకు రోజు టార్చర్లు పెడుతున్నా. నా బిడ్డ మా అమ్మ నాయనకి ఏం చెప్పాలని ఒక్కరోజు కూడా నా బిడ్డ ఫోన్ ద్వారా కూడా నా బిడ్డ మాకు చెప్పలే. మా బిడ్డ చెప్పమన్న ఆదివారం తీసి పండుగ చేసినాం, మంచిగా వచ్చిర్రు. తీసి పండుగ చేస్తే మా భార్య ఫోన్ చేసింది, అమ్మ ఉంగరం పెడతా అంటేనే వస్తా అంటున్నా మీ అల్లుడు అని చెప్పింది నా బిడ్డ. అయితే బిడ్డ నా పరిస్థితి బాగలే, నాకు రోపి రోగాలు జ్వరాలతో మేము ఉన్నాం. ఇప్పుడు ఏ పంట పండింది బిడ్డ, మేము తర్వాత పంట పండినప్పుడు మేము ఇప్పిస్తాం, మీరు రారి అని చెప్పేసరికి వాళ్ళు నా బిడ్డను తీసుకుని ఏ మాటలు చెప్పిండో, ఎన్ని టార్చర్ పెట్టి తీసుకొస్తుండో మాకు తెలియలే. నా బిడ్డను తీసుకొచ్చారు, మంచిగా ఉండ్రు, మంచిగా చేసారు. నా కొడుకు బరిపడ బంగ్లాలో చదువుకుంటుండు. ఆయన తీసుకురాని నా కొడుకు పంపితే ఆడ టీచరు ఆడ పంపకపోయేసరికి బాగా పంపలేదంటే నేను ఆడ మటన్ కోస్తున్నా. మటన్ కోసారి నేను మళ్ళీ మటన్ కోసి ఇంట్లో పెట్టి మళ్ళీ నేను నా కొడుకు దగ్గర నేను మళ్ళీ ఉరికేసారి నా బిడ్డ వచ్చింది మేడం, పంపండి మేడం అంటే నేను బదిలాడి నా బిడ్డని నా కొడుకుని తీసుకొచ్చిన. ఆదివారం అయిపోయింది, ఆయన ఆ రోజు డ్యాన్స్ గిట్ట వేసిర్రు, మంచిగా ఉన్నారు. తెల్లారి సోమవారం మళ్ళీ ఉండిపోయారు, మళ్ళీ మాసం ఉంటే మళ్ళీ తెల్లారి సాయంత్రం దాకా ఆడనే ఉన్నారు. మంగళవారం పోతా అంటే మంగళవారం మేము పంపకపోయేసరికి బుధవారం పోతాను నాయన అని చెప్పారు, వాళ్ళ అమ్మతో చెప్తున్నారు. అయితే బుధవారం పోతున్నారు, ఎక్కడ పోతున్నారు అంటే ఇంటి వరంగల్ పోతారని చెప్పినట. నేను పొద్దున్న లేచి మందు కొట్టి దానిపోయినా. మందు కొట్టి వస్తారికే బిడ్డ చదువుకుంది, వాళ్ళకి బస్సు ఎక్కిచ్చిరా, ఇటు బస్సు రావట్లే, చిన్నెమ్మల ఎక్స్ రోడ్ దగ్గర నేను బస్సు ఎక్కియాలి. అయితే ఎటు పోతా అంటారు. నా బిడ్డ వీళ్ళతో మా భార్యతో ఏమన్నా మొబైల్ పోతారట, ఇది ఏంది లేబర్ కార్డు తీపియాలని నీ బిడ్డ నా బిడ్డ నాతో చెప్తుంది, అశోక్ నీతో భయపడి అని నా భార్య నాతో చెప్పింది. లేబర్ కార్డు నా బిడ్డకి ఎందుకు, ఇప్పుడు అవసరం వచ్చిందే, మనమే చేపియలే, ఇప్పుడే మన లేబర్ కార్డు అంత అవసరం ఏమొచ్చింది, వాళ్ళ బతుకు పోతురు కదా చేసుకొని, ఇప్పుడు లేబర్ కార్డు వద్దని నేను చెప్తే నీతో భయపడుతున్నాను వాళ్ళు చెప్పట్లే. పోనీ అని నేను ఆ రోజు 600 రూపాయలు నాకు కూలి డబ్బులు వచ్చినాయి, ఛార్జీకి ఇవ్వా అని అనేసరికి నేను 500 రూపాయలు ఇచ్చేసరికి ఎక్స్ రోడ్ దగ్గర పోయి బస్ ఎక్కించిన. వచ్చేసిన వాళ్ళు మబ్బాజ్ వెళ్ళిపోయి లేబర్ కార్డు తీపిచ్చినట నా బిడ్డ పేరు మీద. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికాడ నుంచి మంచిగా పోయిండు, మళ్ళీ మబ్బాజ్ మళ్ళీ అవన్నీ మంచిగా తీపిచ్చిండు. నా బిడ్డను నమ్మించి తీపిచ్చి మళ్ళీ మరిపడ బంగ్లా మళ్ళీ రిటర్న్ వచ్చిండు, వరంగల్ రాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మా భార్య ఫోన్ చేసింది, మా భార్య నెంబర్కి ఫోన్ చేసింది, అమ్మ మళ్ళీ మామకు బాగా జ్వరం వస్తుంది, ఆయన మాట్లాడట్లే, మా బిడ్డ మాట్లాడుతుంది, బిడ్డ జ్వరం వస్తే మళ్ళీ నా ఇంటికి తీసుకురా, ఇక్కడికి వచ్చాయి నేను సూదులు గిట్ట వేపిస్తా అంటే మేము మా ఇంటికే పోతా అంటుండు మామ అని నా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ తెల్లారి బుధవారం బేస్తారం మా బిడ్డకు నేను ఆ రోజు నేను మందు కొట్టేదాని పోయాను. ఆ రోజు నేను బేస్తారం నాడు నేను మందు కొట్టేదాని పోయినా. అయితే నాకు 3 గంటలకు 2 గంటలకు 1 గంటకు నాకు మందు అయిపోయింది. అయితే నా బిడ్డతో మాట్లాడాలని నేను మా బిడ్డ కాల్ ఫోన్ చేసిన, ఫోన్ బిజీ వస్తుంది నా బిడ్డది. నా బిడ్డ ఫోన్ నేను ఒకసారి చేస్తే నా బిడ్డ నాకు రిటర్న్ చేస్తుంది అని నేను అనుకున్నా. 10 సార్లు చేసిన 10 సార్లు బిజీ వస్తుంది నా బిడ్డ ఫోనే. ఇక ఆయన ఫోన్ నేను చేయలే. ఇప్పుడు నా బిడ్డ ఫోన్ వచ్చిన కానీ ఆమెకి ఇప్పించిన కానీ మా బిడ్డకి కాల్ మాట్లాడుతున్నా. అయితే మళ్ళీ తర్వాత నేను మళ్ళీ 10 సార్లు చేసిన తర్వాత ఆయన చేసిండు, ఏం బావంటే నా బిడ్డ ఆడుందా అంటే బంగ్లా పోయింది అన్నాడు, అంతే మాట. నేను ఎమ్మడే కట్ చేసిన. అయితే వాళ్ళ నాయన ఫోన్ చేసిన, వాళ్ళ నాయన నెంబర్కి ఫోన్ చేసేసరికి మా బిడ్డ ఎత్తింది, బిడ్డ ఆడున్నావు అంటే నేను బంగ్లా దగ్గర ఎందుకు వచ్చినావు బిడ్డ అని నేను అన్నా. బంగ్లా దగ్గర నేను ఎందుకు వచ్చినావు అంటే నేను ఊరియా కట్ట పిండి కట్ట తీసుకురాని వచ్చినా నాయన అన్నది. పిండి కట్ట నువ్వు మొగనివా,
మగ మనిషివా నువ్వు వచ్చానికి దేనికి బిడ్డ నీకు పిండి కట్టాలంటే ఊరియా దొరకట్లే ఊరియా కోసం వచ్చేది ఊరియా కోసం వస్తే మగ మనిషి నీకు అరెకరం పొలం ఉంది అరెకరాన్ పొలానికి ఒక ఊరియా కట్ట దొరికితే తీసుకొస్తాడు నువ్వు ఎందుకు వచ్చిన బిడ్డ నేను బాగా మా బిడ్డకు కోపంలో తిట్టేసిన అంతలో నేను మళ్ళీ ఇంటికాడ వచ్చి నా భార్య ఇంటికాడ వచ్చేసిన పనికి పోయి నా భార్యని తిట్టినా మా భార్యని కూడా కొడదాని పోయినా ఏంది మన సంప్రదాయం వాడే ఫోన్లో బిజీ మాట్లాడుతుండు ఈ అన్ని నా బిడ్డ ఫోన్ కూడా ఆయన దగ్గర బిజీ ఆయన ఫోన్ వాడకగా నా బిడ్డ ఫోన్ తీసుకొని నా బిడ్డ నెంబర్ ఫోన్ బిజీ ఎందుకు రావాలి అని నేను మా భార్యకి తిట్టేసరికి నేను అడుగుతా ఆశ కానీ నా భార్య నోరు ముత్తింది అంతేనే మళ్ళీ నేను మా భార్య మాట్లాడలే మళ్ళీ నా బిడ్డకి ఎన్ని చేసిన మళ్ళీ 8 గంటలకు కాల్ చేసిన వాళ్ళ మామ చెల్లుకే ఈ నెంబర్కి చేయలే అయితే వాళ్ళ మామ ఎత్తిన తర్వాత మామ ఏమైంది బుజ్జి పాప ఆడుందంటే ఇప్పుడే వచ్చి గణేష్ తీసుకుపోయిండండి గణేష్ తీసుకుపోయింది ఇప్పుడు పొద్దున వచ్చి దింపిపోయిండు ఇప్పుడు వచ్చి తీసుకుపోవడం ఏంటి ఆయన ఇంటికాడ ఉండటం ఏంది నా బిడ్డ పోవటం ఏంది అని నేను అడిగేసరికి అక్కడ నుంచి ట్రీట్మెంట్ మా భార్య ఆగంటే మనం నలుగురు నవ్వుతారా అని అనేసరికి నేను ఆగేసరికి ఇక వాళ్ళు శుక్రవారం వరంగల్కి వచ్చేసి శుక్రవారం వరంగల్ వచ్చేసరికి ఆయన జనం వస్తుంది ఇది వస్తుంది అని మా బిడ్డకు అన్ని నటాయిస్తుండు మా బిడ్డ వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ జొన్న రొట్టెలు చేసి ఏం చేసిన బిడ్డ మా భార్య అడిగితే అమ్మ జొన్న రొట్టెలు చేస్తున్నా మామ జ్వరం వస్తుంది కదా ఏం తినేటాడు అంటే మధ్యాహ్నం పొద్దున చేసి 2 రొట్టెలు తిన్నాడు అమ్మ అని అన్నది నా బిడ్డ అట అయితే సర్లే మంచిగా అంటే ఆటో తీసినంటే తీయలేదని ఇట్నే నా బిడ్డ ఇక మా భార్య వాళ్ళే మాట్లాడుకుంటారు అయితే శనివారం సాయంత్రం మధ్యాహ్నం ఫోన్ చేసింది నాకు మన శనివారం ఫోన్ చేస్తే నేను మందు కొడతాను పోతే నా ఫోను దబ్బు నేను మందు కొడతాను పంపు సౌండ్ నేనేం పడదు అయితే తర్వాత చూస్తే నా బిడ్డ కాలు ఉంటే నాయన ఆడున్నాడు నేను మందు కొడుతున్నాను బిడ్డ అంటే అమ్మాయి ఆడుంటే అమ్మ చిలకలు ఉంది అమ్మ కాలు ఫోన్ చేయను ఇక అమ్మ తల్లి బిడ్డ వాళ్ళు మాట్లాడుకోరు తర్వాత సాయంత్రం వచ్చిన నేను స్నానం చేసుకున్నా మా భార్య కూడా స్నానం చేసుకుంది ఇక నేను కొంచెం పని చేసి వచ్చేసరికి కళ్ళు తాగి వస్తా అయితే నేను కళ్ళు పోతున్నా బిడ్డతో మాట్లాడు మనం రేపు మేము అనుకున్నాం మా భార్య మేము ఇద్దరం అనుకున్నాం అంటే పురి వీరభద్ర స్వామి దగ్గర మేము మా ముక్కుబడి ఉంది అయితే మనం రేపు పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు అంతలోనే వివాహము ఆ తర్వాత పెళ్ళైన 4 నెలలకే భార్యను కడతీర్చినటువంటి వైనం వీటన్నిటికీ కారణం ఏంటి కేవలం అక్రమ సంబంధాలు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నటువంటి విషయాలు చూస్తే గుండె పగిలేటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి కమిట్మెంట్ లేకపోవడము అంటే భార్య భర్తల బంధానికి విలువ లేకపోవడం అనేది కూడా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలకు చెందినటువంటి వీరరం గ్రామము బాల్యం తండాకు చెందినటువంటి బాదావత్ గౌతమి తను పెళ్ళైనటువంటి 4 నెలలకే విగత జీవిగా మారింది ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితుల మధ్య తను చనిపోవాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి వాళ్ళ తండ్రి అలాగే తల్లి తన కన్న బిడ్డ విగత జీవిగా మారడాన్ని చూసి కూడా తను జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడ వరంగల్ MGM లో కూడా పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తట్టుకోలేని ఆవేదన కన్న కూతురు కూడా విగత జీవిగా మారడంతో ఎట్లాంటి హృదయ విదారకమైనటువంటి రోజంలో ఉన్నారు ఒక్కసారి ఏం జరిగిందో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వల్ల బంధువులు కూడా తీవ్రమైనటువంటి వేదనతో ఉన్నారు ప్రస్తుతానికైతే గణేష్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు తను పెళ్ళైన 4 నెలలకే ఎట్లాంటి పరిస్థితుల మధ్య చనిపోవాల్సి వచ్చింది మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఇక్కడ వాళ్ళ తండ్రి అశోక్ ఉన్నాడు అశోక్ ఏం జరిగింది అసలు మీ ఏం జరిగింది ఏం జరిగింది 3 నెలల కింద పెళ్ళైంది సార్ మంచిగా ఆయన చేసుకున్నారు నలుగురు సమాజంలో 25 లక్షలు కట్నం చేసిర్రు గుంటన్నర ప్లాట్ ఇచ్చిన మంచి నివారణ చేసిన మొత్తం బంగారం పెట్టిన 25 లక్షలది ఏమంటే డబ్బులు మొత్తం ఇచ్చేసిన ఏం లేకుండా నా ఒకటే బిడ్డ నాకు కొడుకు బిడ్డ నా కొడుకు నేను జీతం ఉండి కూలినాలు చేసి నా కొడుకు నేను సంపాదించుకుంటా నా ఒకటే బిడ్డ అని మంచి సంతోషం పెళ్లి చేసిన కానీ ఈ విషయం ఆయన టార్చర్ పెట్టేది మాకు చెప్పలేదు సార్ చెప్పకపోయేసరికి మా ఊరు పెద్ద మనిషి అడిగితే నేను మూడో నాడు నిద్ర నుంచి నా భార్యని టార్చర్ పెడుతున్నా రోజు కొడుతున్నా నేను ఆ పెళ్లి వద్దంటే మా అమ్మ నాయన కలిసి నాకు గుంజుకొచ్చి నాకు పెళ్లి చేసిరని ఈ రోజు చెప్తుండ్రు మాకు అప్పటిదాకా మాకు తెలియదు నా బిడ్డ ఇచ్చింది దాకా మాకు తెలియదు వాళ్ళ అమ్మ నాయనకు తెలుసట అయితే మా ఊరు పెద్ద మనిషి చెప్తే అమ్మాయి పేరు ఏదో ఉంది అమ్మాయి పేరు కాదు అంజలి అమ్మాయి పేరు అజ్మేర్ అంజలి అట ఆయన ఒప్పుకుండు ఈరోజు నేను అజ్మేర్ అంజలికి నేను ప్రేమించిన నేను పెళ్లి చేసుకుంటా ఆ అమ్మాయిని చేసుకుంటా నేను ఆ అమ్మాయి మాట్లాడినట ఫోన్లో ఆమెకు చంపేస్తే నేను నీకు పెళ్లి చేసుకుంటా అని మాట్లాడిరట
ఈ అన్ని టార్చర్లు నా బిడ్డకు రోజు టార్చర్లు పెడుతున్నా. నా బిడ్డ మా అమ్మ నాయనకి ఏం చెప్పాలని ఒక్కరోజు కూడా నా బిడ్డ ఫోన్ ద్వారా కూడా నా బిడ్డ మాకు చెప్పలే. మా బిడ్డ మొన్న ఆదివారం తీసి పండ చేసినాం, మంచిగా వచ్చిర్రు. తీసి పండ చేస్తే మా భార్య ఫోన్ చేసింది, అమ్మ ఉంగరం పెడతా అంటేనే వస్తా అంటున్నా మీ అల్లుడు అని చెప్పిందండి నా బిడ్డ. అయితే బిడ్డ నా పరిస్థితి బాగలే, నాకు జ్వరాలు నొప్పి రోగాలు జ్వరాలతో మేము ఉన్నాం. ఇప్పుడు ఏ పంట పండింది బిడ్డ, మేము తర్వాత పంట పండినప్పుడు మేము ఇప్పిస్తాం, మీరు రారి అని చెప్పేసరికి వాళ్ళు నా బిడ్డను తీసుకుని ఆడి ఏ మాయ మాటలు చెప్పిండో, ఎన్ని టార్చర్ పెట్టి తీసుకొస్తుండో మాకు తెలియలే. నా బిడ్డను తీసుకొచ్చారు, మంచిగా ఉండ్రు, మంచిగా చేసారు. నా కొడుకు బరిపడ బంగ్లాలో చదువుకుంటుండు. ఆయన తీసుకురాని నా కొడుకుని పంపితే ఆడ టీచరు ఆడ పంపకపోయేసరికి బాగా పంపలేదంటే నేను ఆడ మటన్ కోస్తున్నా. మటన్ కోసారి నేను మళ్ళీ మటన్ కోసి ఇంట్లో పెట్టి మళ్ళీ నేను నా కొడుకు దగ్గర నేను మళ్ళీ ఉరికేసారి నా బిడ్డ వచ్చింది మేడం పంపండి